అప్పట్లా బంది పోట్లు ఉండేటోళ్ళట. ఊరి మీద పడ్డరంటే ఇల్లు మొత్తం లూటు కావాల్సిందే. ఒక్కపారి గుంపులు గుంపులు కొచ్చుడు, తుపాకులతోని ధమ్కీలు ఇచ్చి ఉన్న కాడి కూడ్చుకొని పోవుడు. ఆ గ్యాంగులు పోయినాయి, దొంగల ముఠాలు వచ్చినాయి. గ్రూపులు కట్టి దోసుకునేటోళ్ళు కొందరైతే సింగిల్గొచ్చి పంతనం చూపించేటోళ్ళు ఇంకొందరు. వీళ్ళంటే ఏదో టైంలో దొరుకుతారు కానీ గీళ్ళను పట్టుడైతే కష్టముల్లా. చిక్కడు దొరకడు అన్నట్టే ఉన్నది కథ. తెలంగాణ దేశంలోనే ఫస్ట్ ర్యాంకు కొట్టిందుల్లో ఏండ్లు అనుకుంటున్నారు? సైబర్ మోసాలల్లా దేశంలో 3 ఏండ్ల సంధి ఏ కేసులు ఎట్లెట్లున్నాయని నేరాలు ఘోరాల లెక్కలు చూసే సంగపోలే చెప్పిండ్రు. కుద్దు 1,00,000 సైబర్ మోసాలు జరిగితే అందులో 27,000 కేసులు మనతాన్నే అయినాయట. అటెనక కర్ణాటకలో 21,000, ఉత్తరప్రదేశ్ లో 11,000 కేసులతోటి 2-3 ర్యాంకులలో ఉన్నాయి. 3 ఏండ్ల సంధి వెరుగుడు తప్పితే తగ్గుడే లేదు. ఎక్కువ మటుకు హైదరాబాద్ లోనే. మళ్ళా పట్నపోళ్ళు అల్కగా బోల్తా పడుతున్నారు. ఆఫర్లు, డిస్కౌంట్లు, అగ్వమితికే లోన్లు, జాబులు అనగానే వెనక ముందు ఆలోచన చేస్తలేరట. డిజిటల్ అరెస్ట్ కు బుగులు పడి లక్షలు చదివించినోళ్ళు బొచ్చెడు మంది. పెద్ద పెద్ద చదువులు చదివినోళ్ళు, 4 ముచ్చట్లు ఎక్కువ తెలిసినోళ్ళే సైబర్ బడవేగాళ్లకు చిక్కుతున్నారు. ఎందుకంటే ఆన్లైన్ వాడకం ఊర్ల కంటే హైదరాబాద్ లోనే ఎక్కువ. మరి ఈ నడుమ సర్కార్కు కట్టే నల్ల బిల్లులు, కరెంటు బిల్లులు, ఇంటి పన్నుల కాడ కూడా గీ మోసాలు జరుగుతున్నాయట. వాటర్ బిల్స్ ను కూడా డీప్ ఫేక్ బిల్స్ తయారు చేసి గవర్నమెంట్ రంగ సంస్థలు పంపించే విధంగానే మీ యొక్క బిల్ పెండింగ్ ఉందంటూ కూడా మెసేజెస్ పంపుతూ ఉన్నారు. దినం టీవీలు, పేపర్లలో వార్తలు వస్తూనే ఉన్నాయి. పోలీసులు సుతా చెప్తూనే ఉన్నారు. అయినా కూడా ఇంకా గాళ్ళనే నమ్మి మోసపోతూనే ఉన్నారు. ఇగనన్న హుషారుండుండ్రి జరా.